చినీ రైతుకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్న మండీ వ్యాపారిపై తగిన చర్యలు తీసుకుంటామని అనంతపురం మార్కెట్ యార్డ్ సెక్రటరీ గోవిందు తెలిపారు. పుట్లూరు మండలం బాలాపురం గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు 3 నెలల క్రితం అనంతపురం మార్కెట్ యార్డులోని జేఏబీ మండీలో చినీ కాయలను విక్రయించారు. అయితే ఇప్పటివరకు తనకు రావాల్సిన డబ్బులు చెల్లించలేదంటూ కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా ఫిర్యాదు చేశారు. దీనిపై మార్కెట్ యార్డ్ అధికారులు విచారణ చేపట్టారు. రైతుకు రావాల్సిన డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సెక్రటరీ గోవిందు తెలిపారు. రైతులను ఇబ్బంది పెడితే అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. నా పేరు కె గోవిందు, ఎంపీ కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్. నిన్న జరిగిన రైతు సంఘటన యాక్చువల్గా అయితే గ్రీవెన్స్ లో జరిగిన విషయం ప్రకారము అతని బాధ్యుని మేము పిలిపించి మాట్లాడి అతని ద్వారా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే రైతులకు డబ్బులు ఇవ్వకోకుండా నెలల తరబడి తిప్పుకోవడము ఇట్లా నాట్ ఓన్లీ ఒక రైతే కాదు చాలా మంది ఉన్నారన్న అదే మా దృష్టికి వచ్చింది. యాక్చువల్గా వచ్చి నేను వచ్చి 1 month అయితే ఇక్కడ జాయిన్ అయ్యి, కాబట్టి నా దృష్టికి రీసెంట్లీ వచ్చింది. ఫస్ట్ కేసు చేసాము, వాళ్ళకు డబ్బు అయితే ఇప్పించాము. ఇది రెండో పిటిషన్ మా దగ్గర రావడం. కాబట్టి దీని కూడా మ్యాక్సిమం ప్రతి రైతుకు మేము అతని దగ్గర నుంచి ఇప్పించే ప్రయత్నాలే చేస్తాము. అంటే ఇది ఒకటేనా మండీలు? మండీలన్నీ కాదు, ఓన్లీ డిఫాల్ట్ ఓన్లీ జేఏబీ మండీ మాత్రమే తెలిసింది మాకు. మండీలు ఇంకేదీ లేదు, ఎవరు తెలియదు. ఎన్నో నెంబర్ మండీ సార్? 3వ నెంబర్ మండీ. ఈ మండీలో ఒకటే ఇట్లా సమస్య, ఈ మండీ ఒకటే సమస్యగా ఉంది. దీన్ని కూడా పరిష్కారం చేస్తాం. ఎందుకంటే అతని పైన కూడా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్? అంటే లైసెన్స్ రద్దు చేయడం కానీ ఇట్లాంటి అవకాశం? అదే, ఎందుకంటే చట్టపరమైన అతనికి ఒక లిస్ట్ ఇచ్చాం, ఇంకా ఎంత రైతులు ఉన్నాయో కూడా ఒక నోటీస్ ఇచ్చాం. ఆ రైతుల వివరాలని మాకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దాదాపు రైతులను బెదిరించడం, దబాయించడం వంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది మా దృష్టికి వచ్చింది సార్. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తాము. రైతులు ఎవరు కానీ దబాయించడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే రైతు వచ్చి అమ్ముకున్నాడు, ఇతను కొన్నాడు, బాధ్యతే కాబట్టి దబాయించడానికి మేము ఖండిస్తాము. అటువంటి ఉంటే అతని పైన పోలీస్ కేసు పెట్టడానికి కూడా సిద్ధమే. ధరల విషయంలో కూడా కొంత సిండికేట్ అవుతారు, కొంత అధిక ధరలు కానీ ఆశ చూపే విధంగా. అంటే ఈనాము వ్యవస్థ అనే వచ్చిన తర్వాత సిండికేట్ అనే పదానికి అర్థం లేదండి. ఎందుకంటే అది పోటీతత్వం, ఎవరు వేసే తెలియదు. కాబట్టి ఈనాములో ప్రతి ఒక్కరు తెలియకూడదు పోటీ చేస్తారు. దాంట్లో అయితే సిండికేట్ అయ్యే అవకాశాలు లేదు. రైతులను దాదాపు కందూరు ప్రాంతం నుంచి కావచ్చు, ఇట్లా మన జిల్లాలో చాలా మంది రైతులు ఈ మండీకి వచ్చిన రైతుల్లో చాలా మంది వరకు ఇట్లా డబ్బుల విషయంలో దాదాపు నెలల తరబడి తిరుగుతున్నారు అంటున్నారు. అంటే ఇంకోటి కూడా ఉంది సార్, మా నోటీస్కి వచ్చిన విషయం, ఎవరో 16 lakhs వరకు ఇవ్వాలనేది ఉంటుంది. అంటే మీ దృష్టికి వచ్చిందో లేదు? లేదు, నా దృష్టి రాలేదు. రెండో కేసు మా దగ్గర వచ్చి రెండో పిటిషన్ ఇది. కాబట్టి మొదటి పిటిషన్ కూడా అమౌంట్ ఇప్పించి అతను పిలిపించి దీన్ని కూడా క్లియర్ చేయడానికి అతను కూడా రమ్మని చేస్తాం. ఈ మండీల్లో మార్కెట్ యార్డ్లో ఇటువంటి ఒక్కడ తప్ప మిగతా వాళ్ళతో ఎవరు లేదు. ఈ ఒక్క మండీని డిఫాల్ట్ అయింది నాకు తెలిసిన వరకు. అతని పైన కూడా చర్య తీసుకుంటాం ఖచ్చితంగా. మండీ పేరు సార్? జేఏబీ 3వ నెంబర్ మండీ. ఓకే సార్.